రైట్ ఇక ఫుడ్ పాయిజన్ కి పై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం గురుకుల బాలికల పాఠశాలలో అయితే ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపుగా 64 మంది విద్యార్థినులైతే ఏలేశ్వరంలోని పిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వరుపుల సత్యప్రభ కూడా హాస్పిటల్కి చేరుకొని విద్యార్థుల యొక్క పరిస్థితిని అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్య సేవలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. గత రాత్రి ఏదైతే సోమవారం రాత్రి విద్యార్థినులంతా కూడా ఏదైతే క్యాబేజీ కర్రీ తిన్నారు, దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక 20 మంది విద్యార్థులకి అయితే మోషన్స్ అలాగే వామిటింగ్స్ రావడంతో వారందరినీ కూడా సమీపంలో ఉన్న పిహెచ్సికి అయితే తరలించారు. అదే కొద్దిసేపటి క్రితమే ఈ సంఖ్య 64కి అయితే చేరుకుంది. అంటే చాలా మంది నీరస పడిపోవడం, కొంతమందికి మోషన్స్ అవడము, మరి కొంతమంది వామిటింగ్స్ అవడము అలాంటి సిమ్టమ్స్ ఉండడంతో వీరందరినీ కూడా స్థానిక ఏదైతే పిహెచ్సికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే నీటి నమూనాలు, ఆహార ఫుడ్ నమూనాలను కూడా సేకరించారు. అయితే కలెక్టర్ చెప్పడం ఏంటంటే నీటి నమూనాలో ఎటువంటి కూడా టెస్టింగ్లు అయితే ఏమీ లేదు. అయితే మాక్సిమం ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. అదే సంబంధిత శాఖ అధికారులంతా కూడా అప్రమత్తయ్యారు. వీళ్ళంతా కూడా అక్కడికి ఏదైతే పిహెచ్సికి చేరుకున్నారో విద్యార్థులతో అడిగి తెలుసుకుంటున్నారు. అంటే నిన్నంతా కూడా వీరు ఏం చేశారు, యాక్చువల్లీ నిన్న కృష్ణాష్టమి జన్మదిన వేడుకలకు సంబంధించి వేడుకలు కూడా జరుపుకున్నారు. అయితే నిన్న వీళ్ళు ఏమైనా తిన్నారా, వీళ్ళు తీసుకున్న ఫుడ్ ఏంటిది, ఆ ఫుడ్ లో ఏం జరిగిందనే దానిపై కూడా నమూనా కూడా సేకరిస్తున్నారు. ల్యాబ్ కూడా తీసుకెళ్లారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్య మరింత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ ఒక్క విద్యార్థినికి ఇబ్బంది లేకుండా అప్రమత్తం అయ్యారు. వీరందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలని అటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, అలాగే కలెక్టర్ కూడా అప్రమత్తం అయ్యారని చెప్పాలి. ప్రస్తుతానికి వీరంతా కూడా ట్రీట్మెంట్ అయితే చేసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఆయా శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తం అయ్యింది. అయితే అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థుల పేరెంట్స్ చెప్పడం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడైతే శుభ్రం లేదు, అశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో పిల్లలకి వండి పెట్టడము, అసలు క్లీనెస్ అన్నది కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో లేదు. ముందు నుంచి కూడా విద్యార్థిని అంతా కూడా తల్లిదండ్రులు కూడా చెప్పడం కూడా జరుగుతుందని విద్యార్థులు కూడా చెప్తున్నారు. హాస్టల్లో కూడా అసలు అక్కడ అపరిశుభ్రత ఉండడం వల్ల కూడా ఈ సిచ్యువేషన్ ఎదురైనట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికైనా కూడా హాస్టల్ని పిల్లలకి మేలైన ఫుడ్ పెట్టే విధంగా, అలాగే శుభ్రంగా ఉండే విధంగా కూడా సంబంధిత అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. పూర్తి స్థాయిలో వీరంతా కూడా కోలుకోవాలని చెప్పేసి సంబంధిత డాక్టర్లు కూడా అధికారులు అయితే అలర్ట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.